పుష్పలో కూడా 20 మినిట్స్ యాడ్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తా అంటారు కదా. ఇది ఎట్లా చూసుకున్నా 3 సినిమాలకి మైనస్ అని చెప్పుకోవచ్చా? నాకు అదే బాధ కలిగించింది అన్న. ఎందుకంటే పుష్ప రిలీజ్ అయింది 30 రోజులు ఆల్రెడీ క్రాస్ అయింది. బాహుబలి రికార్డులను లేపేసింది. అన్ని ప్రతి ఇండస్ట్రీలో తమిళ్లో, కన్నడలో, నేపాల్ అన్నింటిలో పాపం నేపాల్లో అయితే కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా మాకు కొత్త సినిమా వద్దు పుష్పనే రిలీజ్ చేయని నేపాల్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే తెలుగు సినిమా అయినప్పుడు అంత బయట ఎంకరేజ్ చేస్తారంటే ఓకే బాగుంది ప్రపంచాన్ని ఏలుతుంది అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు కూడా సినిమా ఒక్కటే సినిమా ఉండాలని ప్రతి ఒక్క ఒక్కరే బాగుండాలని కోరుకుంటాం. సినిమా అంటే ఏదన్నా ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలి, ప్రతి ఒక్క సినిమా బాగుండాలని కోరుకుంటాం. ఇప్పుడు సంక్రాంతి అంటే గేమ్ చేంజరు, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తుంది. ఈ 3 సినిమాలు ఇటు వాళ్ళని కోరుకుంటున్నాం. కానీ ఇట్లాంటి టైంలో ఇప్పుడు పుష్ప వచ్చి 20 మినిట్స్ యాడ్ చేస్తా అంటే కొద్దిగా బాధ కలిగించింది. ఆడి బాహుబలి రికార్డు లేపేశారు అని అనుకున్నా కానీ సో వాళ్ళ టార్గెట్ ఏముండొచ్చు అంటే మేబీ పొంగల్కి దంగల్ రికార్డు లేపేయాలన్న ఫీలింగ్ వాళ్ళకి ఉన్నట్టుంది. కాబట్టి మేబీ దంగల్ రికార్డు లేపేయడం కోసం యాడ్ చేస్తున్న ఫీలింగ్. ఆల్రెడీ బాహుబలి రికార్డు లేచిపోయిందన్న. మేబీ ఛాన్స్ కూడా ఉంది. 181 ఉంది కదా, 100% కొట్టే ఛాన్స్ 1831 CR ఉంది కాబట్టి దంగల్ రికార్డు కూడా లేపే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఫైనల్గా అన్ని మూవీస్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అదే మన తెలుగు వాడిగా మనం ఏం కోరుకుంటాం, మనం బాగుండాలి, మన పక్కడు బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి సో అన్ని సినిమాలు బాగుండాలి, ప్రతి ఒక్క హీరో సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటాం.